ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: అధునాతన సాంకేతికల అభివృద్ధికి, నూతన ఆవిష్కరణలకు అనువైన వాతావరణాన్ని కల్పించడానికి భారత్, అమెరికా దేశాల మధ్య ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో తుపాను నష్టం, కరువు అంచనాలపై ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ పింఛన్ కానుకను జనవరి నుంచి 3,000 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. 1971లో 13 రోజుల పాటు జరిగిన యుద్దంలో భారత్, పాకిస్తాన్పై సాధించిన ఘన విజయానికి గుర్తుగా ఈరోజు విజయ్ దివస్ను నిర్వహించుకుంటున్నాం. వార్తల వివరాలు: గుజరాత్లోని సూరత్ ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయం హోదా కల్పించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వైమానిక రంగంలో సూరత్ కీలక పాత్ర పోషించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే కీలకమైన అధునాతన సాంకేతికల అభివృద్ధికి, నూతన ఆవిష్కరణలకు అనువైన వాతావరణాన్ని కల్పించడానికి భారత్, అమెరికా దేశాలు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంకుర సంస్థలను బలోపేతం చేసేందుకు రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని, ఆధునిక సాంకేతిక రంగంలో వ్యాపార అవకాశాలను బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం ఉపకరిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల మార్కెట్ను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి రేపు సూరత్కు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రికి వినూత్నంగా స్వాగతం పలికేందుకు సూరత్ నగరపాలక అధికారులు కళాశాలలు, పాఠశాలలకు చెందిన 24,000 మంది విద్యార్థులతో నిన్న సూరత్లో భారీ మానవహారాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో తుపాను నష్టం, కరువు అంచనాలపై ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమైంది. రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిన మిచాంగ్ తుపాను, కరువు పరిస్థితులపై అధ్యయనానికి 2 అధికారుల బృందాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలను కేంద్ర బృందం ముఖ్యమంత్రితో చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగారని కేంద్ర అధికారుల బృందం స్పష్టం చేసింది. మిచాంగ్ తుపాను కారణంగా రాష్ట్రంలో జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడ్డ నష్టాలపై సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని అధికారుల బృందం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 2,750 రూపాయలుగా ఉన్న వైఎస్సార్ పింఛన్ కానుకను జనవరి 1వ తేదీ నుంచి 3,000 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా 65.33 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, చర్మకారులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు మరింత ఆర్థిక భరోసా కలుగుతుందని తెలియజేసింది. నిన్న వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఆ వివరాలను సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పాతికేయులకు వివరించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలు ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చడంతో రాష్ట్రంలో 90% కుటుంబాలు ఆరోగ్యశ్రీతో లబ్ధి పొందుతున్నాయని పేర్కొంటూ, ఈ ఏడాది ఆరోగ్యశ్రీ కోసం 4,400 కోట్లు వ్యయం చేస్తుంది ప్రభుత్వం. ఈ విషయాన్ని కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. గతంలో 1,050 ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ సేవలు ఇవాళ 3,257 ప్రొసీజర్స్కి పెరిగాయి. ఆరోగ్యశ్రీతో హాస్పిటల్కి వెళ్తే 25 లక్షల వరకు ఉచిత వైద్యం గురించి ఇప్పుడే చెప్పాను. ఇది ఒక పెద్ద మైలురాయి మా ప్రభుత్వానికి. ఆంధ్రప్రదేశ్లో ముందెన్నడూ జరగని అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలను రాష్ట్రంలో ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజలు అనుభవపూర్వకంగా చూస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వెలగపూడి సచివాలయంలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 1,60,00,000 కుటుంబాల్లో దాదాపు 1,47,00,000 కుటుంబాలకు
నేరుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి జరిగిందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాల లబ్ధిని పేదలు తమ హక్కు కింద అనుభవిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంత రూపురేఖలే మారాయని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అనుభవం, యువరక్తం మేళవింపుతో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందన్న నమ్మకం ఉందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. నిన్న తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం 6 గ్యారంటీలను ప్రకటించారని, బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్దత కల్పించే ఫైలుపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేయడం ప్రభుత్వ సంకల్పాన్ని తెలుపుతోందని అన్నారు. ఇది ప్రజా పాలన, ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి అందుబాటులో ఉండే పాలన తెలంగాణలో మొదలైందనడానికి నిదర్శనంగా ప్రారంభమైనదే ప్రజావాణి అని గవర్నర్ పేర్కొన్నారు. ఈరోజు విజయ్ దివస్ను జరుపుకుంటున్నాం. 1971లో 13 రోజుల పాటు జరిగిన యుద్దంలో భారత్ పాకిస్తాన్పై సాధించిన ఘన విజయానికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 16వ తేదీని విజయ్ దివస్గా నిర్వహించుకుంటున్నాం. భారత్ సాధించిన ఆ విజయం సాటిలేనిది, చిరస్మరణీయమైంది. 93,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత సైన్యానికి లొంగిపోవడంతో పాటు సార్వభౌమ నూతన బంగ్లాదేశ్ అవతరణకు ఆ యుద్దం దారితీసింది. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత్ చిత్తశుద్దితో పాకిస్తాన్పై జరిపిన యుద్దంలో అమరులైన భారత వీరులను స్మరించుకుంటూ జాతి యావత్తు విజయ్ దివస్ రోజున వారికి నివాళులర్పిస్తోంది. యుద్దం ప్రకటింపబడిన 3 రోజుల్లోగా భారత దళాలు పాకిస్తాన్ వాయుసేనను పూర్తిగా స్వాధీనం చేసుకోగలిగాయని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పార్లమెంటులో ధృవీకరిస్తూ చేసిన ప్రసంగంలోని కొంత భాగాన్ని ఇప్పుడు విందాం. The people of Bangladesh battling for their very existence and the people of India fighting to defeat aggression now find themselves partisans in the same cause. The government of India have, after the most careful consideration, decided to grant recognition to తెలుగు గళానికి గుర్తింపు ఇచ్చేందుకే ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేస్తున్నామని అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి. విజయబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు ప్రసార మాధ్యమాల్లో వ్యాఖ్యాతలు, ప్రయోక్తలు, న్యూస్ రీడర్లుగా సేవలందిస్తున్న 15 మందికి నిన్న తెలుగు గళ ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అవార్డు గ్రహీతల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ అనితా గడ్డిపాటి, సీనియర్ జర్నలిస్టులు రజనీకాంత్, స్వప్నసుందరి, చుండూరు సాయి వెంకట సత్యనారాయణ, దీప్తి వాజ్పేయి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ చుండూరు మాణిక్యాలరావు, దూరదర్శన్ వ్యాఖ్యాత అన్నపూర్ణ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ అధ్యక్షుడు కొమ్మినేని శ్రీనివాసరావు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య పి. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మిగ్జాం తుపాను పంట నష్టం అంచనాను ఈ నెల 18వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టణ్ శెట్టి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నిన్న కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంట నష్టం పూర్తయిన వెంటనే 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు సోషల్ ఆడిట్కు ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ జాబితా ప్రదర్శించాలని అన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. అధునాతన సాంకేతికల అభివృద్ధికి, నూతన ఆవిష్కరణలకు అనువైన వాతావరణాన్ని కల్పించడానికి భారత్, అమెరికా దేశాల మధ్య ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో తుపాను నష్టం, కరువు అంచనాలపై ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ పింఛన్ కానుకను జనవరి నుంచి 3,000 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.